ఈరోజు జక్కులద్ది గ్రామంలో మరి నిరుపేదలు గుడిసెలు వేసుకుంటే అవి బలవంతంగా డోజర్లతోటి కూల్చేసి పోలీసులు నానా హంగామా చేసి అక్కడ ఆడవాళ్ళను పిల్లల మీద కూడా దౌర్జన్యం చేసి ఇబ్బందులకు గురి చేసి ఆ స్థలాలను ఆక్రమించుకోవడం దారుణం. మరి ప్రభుత్వం పేదలకు ఇల్లు కట్టిస్తామని చెప్పి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వకపోగా గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి స్థలాలను కూడా ఈరోజు ఆక్యుపై చేసుకొని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది. అసైన్డ్ ల్యాండ్స్ కూడా ఈరోజు లాక్కొని అవి కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే రెవెన్యూ తగ్గిపోయి ప్రభుత్వం దగ్గర ఖజానా ఖాళీ అయ్యి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న వీళ్ళు ఏం చేయాలని ఆలోచించి ఈరోజు భూముల మీద పడ్డారు. గత ప్రభుత్వం ఇచ్చిన భూములను ఆక్రమించుకొని అదేవిధంగా ప్రభుత్వ సంస్థల భూములను కూడా ఈరోజు అమ్మి వాటి బిజినెస్ చేసి రియల్ ఎస్టేట్ బిజినెస్ తోటి దండుకొని మళ్ళీ దాంట్లో పర్సంటేజీలు తీసుకొని మరి ప్రభుత్వాన్ని నడపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా కూడా ఈరోజు నిరుపేదల గుడిసెలు కూల్చడం అనేది చాలా దారుణం. మరి వెంటనే ప్రభుత్వము కలెక్టర్ గారు స్పందించాలి, ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి కూడా రావాలి. ఎక్కడికైతే ఒక జక్కులద్దిలు గ్రామంలోనే కాదు, రాష్ట్రంలో ఎక్కడ నిరుపేదలు ఉన్నా కూడా, ఎక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నా కూడా వెంటనే ఒక్కొక్కరికి కనీసం 100 గజాల స్థలమైనా కూడా నిరుపేదలకు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.